హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 2 BHK అండ్ 3 BHK ఇలా డిఫరెంట్ సైజెస్లో ఆల్మోస్ట్ 4 to 5 ఫ్లాట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. అన్ని ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము మీకు చెప్తాము. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్ అయితే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మిగతా ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి కూడా మీరు ఒకసారి చూడండి. చూస్తే కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు 3 BHK ఫ్లాట్ చూపెడతానండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ఓవరాల్గా మనకు 12 ఎకరాలలో 9 టవర్లతోటి విత్ విల్లా కమ్యూనిటీ కంప్లీట్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అలాంటి దానిలో మనకి ఇది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అనమాట. ఇది చాలా స్పేషియస్గానే అయితే ఇచ్చారు. మీరు ఇది కనుక చూసుకున్నట్టయితే వెనకాల వార్డ్రోబ్స్ కానీ ఇవన్నీ కానీ సెమీ ఫర్నిష్డ్ తోటి విత్ బాగా ఇచ్చారనమాట. ఫ్లాట్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ మంచి మార్బుల్ అనేది అలాంటిది కూడా వాడారనమాట. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది మొత్తం హాల్ అండి. హాల్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు మిగతా బెడ్రూమ్ చూపెడతాను. విత్ ఫర్నిష్డ్ తోటి ఇచ్చారనమాట. ఫ్లాట్ చాలా నీట్గా ఇచ్చారు. మీకు ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు ఓపెన్ డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు మొత్తం సెటప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మనకు బెడ్రూమ్స్ ఉన్నాయండి. మొత్తం 3 బెడ్రూమ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఒక బెడ్రూమ్ చూపెడతాను. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా అండ్ ఈ విధంగా వాడుకునే విధంగా ఉంటుందండి. ఇక్కడ కూడా మొత్తం మనకు వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ టోటల్ పైన కనుక చూసుకున్నట్టయితే మొత్తం కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్లీ ఫర్నిష్డ్ తోటి ఇచ్చారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి అయితే ఇక్కడ మనకు ఇచ్చారు. మంచి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కానీ ఏది కానీ చాలా స్పేషియస్గా ఈ 3 BHK ఫ్లాట్ అయితే ఉందండి. ఇందులో వచ్చేసి మనకు పూజా రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇది కనుక చూసుకున్నట్టయితే మొత్తం పూజా రూమ్ అండి. పూజా రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కానీ ఇంకే విధంగానైనా వాడుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ చేశారు. మొత్తం వుడ్ వర్క్ ఉంది. సెమీ ఫర్నిష్డ్ అండ్ ఫర్నిష్డ్గా అని కూడా చెప్పుకోవచ్చు. మనకు సోఫా సెట్స్ అలాంటిది ఏం లేదు కానీ మొత్తం వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీ అయితే ఇచ్చారు. కమ్యూనిటీ బయట నుంచి కనుక చూస్తేనైతే ఈ విధంగా ఉంటుందండి. టోటల్గా కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి ప్రాజెక్టు. కుకట్పల్లి ఏరియాలో మంచి బడ్జెట్లో 3 BHK ఫ్లాట్ అంటే ది బెస్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు అండి. మీరు ఇక్కడ వుడ్ వర్క్ పరంగా చూసుకున్నా అండ్ స్పేషియస్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసారు కదండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు వుడ్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఒకటి కామన్ వాష్ ఏరియాని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు కూడా మనకు వాష్ ఏరియా కోసం అయితే ఇచ్చారనమాట. మొత్తం వుడ్ వర్క్ పరంగా చూసుకున్నట్టయితే కిచెన్లో కూడా మొత్తం వుడ్ వర్క్ సెటప్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్ మొత్తం వర్క్ అయితే చేయించుకున్నారు. చాలా నీట్గానే అయితే ఉంది కిచెన్ కూడా. అండ్ ఈ విధంగా ఉంటుందండి. సింక్ కానీ కిచెన్ కానీ. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా వాష్ ఏరియా అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉందని మీరు చూడొచ్చు. వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే కిచెన్ ఇన్సైడ్ వచ్చేసి ఓవరాల్గానైతే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. కిచెన్ వ్యూ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఇంకో బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వచ్చి ఇందులో మొత్తం వుడ్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ చేశారు. ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఈ ఫ్లాట్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ రీసేల్గా అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి ఈ విధంగా ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్కి కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గానైతే ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో మా నెంబర్కి కాల్ చేయండి. పర్సన్ ఎవరో ఏంటి, ఫ్లాట్ ఎలా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా మీరు ఇప్పుడు చూసారు కానీ ఓవరాల్గా ఫ్లాట్ ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది 3 BHK ఫ్లాట్. మనకి ఇదైతే మనకు 5th ఫ్లోర్లో వస్తుంది అన్నమాట. ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఈ ఫ్లాట్ కూడా అనమాట. 3 BHK వచ్చేసి మనకు 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటివి కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.